వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ బాయ్ జంక్షన్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను చెప్పా కానీ చూపిస్తా. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ వీడియో ఉంటుంది. మీరు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోరి. చాలా రచ్చ రచ్చ చేసాం. చేసుడే రచ్చ రచ్చ చేసుడే రచ్చ రచ్చ. లెట్స్ గో చూపిస్తా మీకు. చలో మనది ఇంట్లో పోదామని చెప్పాలా. చింటు మోడల్ వాళ్ళ బాగుంది లొకేషన్. చింటు మోడల్ చింటు మోడల్ చూడండి. కాలి చింటు మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదా. చింటు మోడల్ హాయ్ హౌ ఆర్ యు? ఇప్పుడే వస్తున్నా. బాగున్నా. హాయ్ బ్రో. హాయ్ చెప్పండి. చూపిస్తా. తినవా తిన్నా. ఇల్లు బి చూపిస్తారా? ఇదే క్రోర్స్. ఇది 3 crores. ఇది 3 crores. ఇది నేను చూడలే. మీ దేవుల పేరు చెప్పు. దుర్గమ్మ, ఆంజనేయులుడు, శివయ్య, పండవిచ దేవుడు, పండవపురం. ఇంకా నీకు ఏ దేవుడు ఇష్టం? ఆంజనేయులుడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ గోడ టీవీ. మా డాడీ పేరు చెప్పవా? మా డాడీ పేరు బాలయ్య. చింటానా వాళ్ళ మమ్మీ. మీ డాడీ పేరు ఏం పేరు? మా డాడీ పేరు బాలయ్య. మీ మమ్మీ పేరు? దుర్గమ్మ. ఇది బెడ్రూమ్. బెడ్రూమా? ఇంట్లో విధులాలు ఉంటాయి. పనికిరాని రూములు, పనికిరాని సామాన్. చింటు మోడల్ రోజు ఈ బెడ్ పైన పడుకుంటాడు. అంటే 7 crores. బెడ్ పైన పడుకుంటాడు డైలీ. ఎంత క్రోర్స్ ఇది? ఏది ఇది బెడ్. ఇది 1500 కోట్లు. 1500 కోట్లు. వేరే వేరే సామాన్, అవసరం లేని సామాన్ పైన పెట్టేసినాం. ఇప్పుడు త్వరలో ఇక్కడ ఫ్లాట్ ఉంది. ఫ్లాట్ మంచిగా ఉంది. 15 crores మంచిగా అనుకోవాలా. ఇది కింద అనేది చూడండి. చింటు మోడల్ మీ 7 crores కుక్ ఏది? అదే షాపులు ఉంటాయి కదా. 7 crores వేరే వేరే సామాన్ అవసరం లేని పైన వేసినాం. షోరూమ్ వేయాలి. మాకు ఇంకొక షోరూమ్ చూపిస్తా. ఇంకో షోరూమ్ ఉందట. నడు. ఇది కిచెన్. ఇది కిచెన్. ఫ్యాన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. రైట్ ఎన్ని crores ఇది? 17. అచ్చా 17 crores అంట. ఇది గ్యాస్, గిన్నెల చెక్. మళ్ళీ ఏంటిది అది? గిన్నెల చెక్ ఏంటిది మళ్ళీ ఒకసారి అదే గిన్నెలది బాక్స్. ఇది చూడండి. అది చింటు మోడల్ పాముంది కింద. పాములు ఉండే. అయ్యా ఫ్యాన్ ఇంత పెద్ద ఉంది. ఇది హెలికాప్టర్ది. హెలికాప్టర్ది ఇది. హెలికాప్టర్ ఫ్యానా? అరే మస్తు పెద్ద ఉంది ఇది. ఇక్కడ నీ హైట్ కరెక్ట్. నీ హైట్ కి సెట్ మళ్ళీ పెద్ద పెద్ద ఇది వేరే టిఫిన్లు అవి. ఇది ఇంకో గిన్నెల స్టాండ్. ఓయ్ అమ్మా. అన్ని పెళ్లి అయినప్పుడు అది ఎన్ని crores అది? 7. ఏది? అది ఎన్ని crores? 3 crores అది. అచ్చా 3 crores అంట. ఇల్లు ఎంత? ఇల్లు ఎన్ని crores? ఇల్లు మొత్తం 100 crores. 100 crores ఎక్కువనే. అంకుల్ మీ కొడుకు రోజు ఏం చేస్తాడు? ఎప్పుడుగా ఇంటర్వ్యూ చేస్తాం కదా బేటా. ఇంటర్వ్యూ షాగో ఆంటీ ఇచ్చింది కావ్యక్కకి. డైట్ చింటు మోడల్. చింటు మోడల్ మధ్య దగ్గర మమ్మీ డాడీ. అంకుల్ ఇక రోజు ఏం చేస్తాడు? ఎప్పుడుగా ఇంటర్వ్యూ చేస్తున్నాడు బేటా. ఇంటర్వ్యూ పని చేస్తాడా? చదువుకుంటాడు, ఇంటర్వ్యూ చేస్తుండు. పని చేస్తుండా? మళ్ళీ చేస్తుండు. ఏం పని చేస్తాడు? పని చేస్తాడు. వ్యవసాయం. రైతు బిడ్డ. మండే కొలిమి నడగండే రైతు బిడ్డని. మరి మీ కొడుకు పని చేయడంటే తిరుగుతాడంట రోడ్ల మీద. చదువుతాడు, ఎగ్జామ్ చేస్తాడు, ఇంటర్వ్యూ చేస్తాడు. 3 చేస్తున్నాడు. ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? ఇప్పుడు 12 ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్. చింటానా నీకు ఇప్పుడు ఎమోషనల్ అంటే ఏంది? నీకు ఎమోషనల్ ఏంటంటే మా డాడీ అప్పుడు చేసిండు అప్పుడు. నేను ఇప్పుడు అప్పులు రాగానే ఇంట్లో దాచుకుంటుండే మా డాడీ. మాకు నీ లేనని చెప్పమంటుండే. నువ్వే చెప్పేటోళ్ళ వాళ్ళకి చెప్తే వాళ్ళు బయటికి వెళ్ళిపోతుండే. అంటే ఇంటికాడికి రానియకు దాని అప్పులు రానియొద్దని మా డాడీ లోపడుకుంటుండే, బయట ఉండేటోళ్ళు.
అప్పుడు ఎట్లా అనిపిస్తుంది నీకు? ఆ? అప్పు చేయొద్దురా అని అనిపించేది అంతే. అంటే అప్పుడు నీకు ఇట్లా అనిపించింది అప్పులన్నీ తీర్చేయాలి ఆ, అప్పులని తీర్చేయాలి అనిపించేది. మరి ఇప్పుడు తీర్చేస్తావా? తీర్చేస్తాం తీర్చేస్తాం. మీద ఆ, ఉంటావా? ఇంటర్వ్యూలో వస్తే తీసేయచ్చు. తీసేస్తావు. నువ్వు స్పందన అంటావు అదంటావు అట్లుంటే ఏదో తీస్తావా? తీర్చాం, మన టాలెంట్ ఉంటే తీర్చాం. టాలెంట్ తీస్తాను. ఇప్పుడు నాకు స్పందన ఉంది, నాకు అది ఉంది అని చెప్తే తీయగలుగుతావు. తీయలేవు కదా. తీయాలి పైన ఫోకస్ పెడితే నువ్వు చేయగలుగుతావు. లవర్ ఉందా? ఆ? అరే నిజం చెప్పు, నువ్వు స్పందన అంటావు నిజమా? ఉత్తనే, అది రియల్ కాదు. కంటెంట్ కోసమే. కంటెంట్ కోసం. చూడండి, స్పందన అంటాను ఉట్టిగానే అంట, రియల్ కాదు. కంటెంట్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసమే అది. కంటెంట్ కోసం. అంతే కదా. మిమ్మల్ని నవ్వుకోనికి చేస్తున్నా. ఎవరైనా లవ్ చేసినావా మళ్ళా నువ్వు? నేను ఇవ్వాలి అవ్వలేదు. నిన్ను ఎవరైనా లవ్ చేసిరా? ఏమో నాకు తెలియదు. నువ్వు ఫస్ట్ నుంచి ఏ స్కూల్లో చదువుకున్నావు? గవర్నమెంట్ స్కూల్ అని చదువు. గవర్నమెంట్ 10th ఎంత వచ్చినాయి మరి నీకు? 7.8 వచ్చినాయి. ఒక వీడియో తీసినావు కదా, నాలాక ఫెయిల్ అయినా కానీ ఖుషి ఉండాలా, ఈ వీడియో మస్తు మంది అయిపోయారు. ఇన్స్పిరేషన్ అయింది. ఇంప్రెషన్ ఆ వీడియోకి అయితే నేను మస్తు ఖుషి అయిపోయినా. అందరూ అంటే చనిపోతున్నారని అట్లా వీడియో తీసిన, కానీ ఆ వైరల్ అయితే అని తెలియదు. దగ్గర ట్రోల్స్ వచ్చినాయి, అన్ని మంచి ట్రోల్స్ వచ్చినాయి. అందరు మంచి మంచి వాళ్ళు అన్నారు నువ్వు మంచి వీడియో తీసుకున్నావు. నువ్వు ఇప్పటి నుంచి మంచి వీడియోలు నీకు బ్యాడ్ కామెంట్స్ రావు, మంచి ట్రోల్స్ కూడా రావు, సరేనా? ఇగో ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నావు, రేపు ఏ ఇంట్లో ఉండాలా నువ్వు ఒకసారి ఊహించుకో. పెద్ద ఇంట్లోనే. ఇప్పుడు ఎట్లుంది, రేపు కూడా అట్లా మొత్తం డూప్లెక్స్ క్రోర్స్ పెట్టి కట్టాలా? డూప్లెక్స్ క్రోర్స్ పెట్టి కట్టాలా? చెప్పు, మీ అన్ని తీర్చేసావు అప్పులు ఇప్పుడు తీరుస్తాం. మంచిగా చూసుకుంటావు మమ్మీ వాళ్ళు మంచిగా చూసుకుంటావు. మమ్మీ డాడీ తర్వాత వైఫ్. మమ్మీ డాడీ తర్వాత వైఫ్. ఎప్పుడైనా అనిపించిందా నీకు ఎప్పుడైనా చచ్చిపోవాలని? అట్లా ఏమనిపించలేదు. అది చింటనా, నీకు అందరూ ఫోన్ చేసినా నీకు అన్ని అనం ఫోన్లు వస్తున్నాయి, అట్లా ఎందుకు దమ్దం చేస్తారు? ఏమో నాకు తెలియదు. నేను ఫోన్లో లేపా, డైరెక్ట్ బ్లాక్ చేసేస్తా. డైరెక్ట్ బ్లాక్ చేస్తావు. నువ్వేమంటావు అంటే ఇప్పుడు నాకు ఫోన్ చేయకూరి, ఎందుకంటే నేను ఇంట్లో ఉంటా, లేకపోతే వాళ్ళని ఎత్తుతారు, వాళ్ళు మళ్ళీ మా అక్క వాళ్ళని ఎత్తుతారు, చేయకూరు అని చెప్పు. నువ్వు గలీజ్ మాటలు తిట్టకు. గలీజ్ మాటలు ఇస్తా, బ్లాక్ చేసేస్తా. బ్లాక్ చేస్తావు ఎందుకు రా లంజోడుకులారా అది ఇది నువ్వు తిడుతున్నావు. నేను పని చేసేటప్పుడు వీడియోలు తీస్తున్నా. సరే నువ్వు చెయ్యి, నువ్వు చేస్తే నువ్వు కట్ చేయి, కానీ తిట్టకు. తిట్టుకుంటే చేస్తే నువ్వు అంటే బ్యాడ్ అయిపోతున్నావు. తెలుస్తుంది కదా ఇట్లా మనం తిడుతున్నా అని వీడియోలు తీయరు. ఎందుకు తిట్టకు, వాళ్ళకి మంచిగా చెప్పు. మంచిగా చెప్పిన ఆల్రెడీ అన్నలా వీడియోలు తీయకుండా అన్నగానే తీస్తున్నారు. అంకుల్ మీ పేరేం పేరు? బాలయ్య. ఆంటీ మీ పేరు? దుర్గమ్మ. ఇంటి పేరు ఏం పేరు ఆంటీ? సాకన్. సాగర్. ఇప్పుడు చింటనా, నీకు ఇప్పుడు ఇన్ని అనం బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి అంటే నీకు అప్పుడు ఏమనిపించింది? ఏడ్చినావా? ఎప్పుడైనా ఏడ్చినావా? నేను ఎప్పుడు ఏడవాలి. అంకుల్ మీరు ఎప్పుడైనా ఆ బాధ చూసి మీకేమైనా అనిపించిందా? ఆయన ఏం ఏడవలేడు. నాకే కష్టం వచ్చింది హైదరాబాద్ పోయినా. ఇట్లా అప్ల బాధకు తీర్పినాము. ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ పని చేస్తున్నాం అంతే. బాధ ఏమిటంటే కాదు, ఇక అప్ల బాధ అప్పుడు తెలియక, అప్పుడు జమాల పైసా పుట్టలేదు. హైదరాబాద్ పోయినాము, ఒక 10-20 ఏళ్ళు పోయినాం, పని చేసుకున్నాం. కొద్దిగా అప్పులు తీరిపోయినాయి, ఇక కొద్దిగా అంత ఉన్నాయి. ఇంటి పట్టుకున్నది, ఎక్కడన్నారా భూమి ఉంది, బోర్ ఉంది. ఎగ్జామ్ చేసుకొని ఇక ఇక్కడనే సెట్ అవుతామని ఇక ఊర్లోకి వచ్చినాం. ఇది అట్లా మనకు లాక్డౌన్ పడ్డప్పుడు ఏమన్నా కష్టాలు? లాక్డౌన్ పడడం చాలా కష్టం వచ్చింది, పరిశాన్ అయింది. ఇక అప్పుల వాళ్ళు ఇచ్చిన ఊకుంటారా? అప్పుడు అప్పుల వాళ్ళు గుంజబట్టిరి, కరోనా వచ్చింది, మళ్ళీ బయట పోవద్దా, ఒకరు మాట్లాడుకోవద్దా. ఇప్పుడు అప్పటి నుంచి ఇక బాధలన్నీ ఉన్నాం అనుకో. లాక్డౌన్ నుంచి ఇప్పటిదాకా అంత సంవత్సరం అయింది. ఇప్పుడు జర్రంతా ఇప్పటి నుంచి మంచిగా ఉంటారు ఇప్పటి నుంచి ఇక పిల్లగారితో మంచిగా ఉండాలని అనుకుంటున్నాం. మీరేం భయపడకూరు, ఆయన తెచ్చిస్తాడు, ఆయన అంతలా చేస్తాడు, తెచ్చిస్తాడు. గైస్ ఇగో ఇప్పటి నుంచి ఆయనకి బ్యాడ్ కామెంట్స్ పెట్టకూరి, మంచి చూసి లైక్ చేయండి. ఆయన బాధ ఎవరికి తెలియదు, మేము ఇప్పుడు మాకు అర్థమైంది. ఇప్పుడు మేము అడిగేసరికి మీరు పాపం లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, కానీ గలీజ్ కామెంట్లు అయితే చేయకూరు. ఇప్పుడు చింటూ మోడల్ కూడా ఏం
బ్యాడ్ వర్డ్స్ యూజ్ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడు. బ్యాడ్ వర్డ్ యూజ్ చేయ. పాపం దయచేసి ప్లీజ్ అని తిట్టకూరి. పాపం అని చూస్తేనే మస్తు బాధ అనిపిస్తుంది. ఒకసారి వచ్చి మీరు బి అనే ప్రాబ్లమ్స్ ఏందో చూసుకుంటే మీకు బి తెలుస్తుంది. అర్థమవుతుండే. పాపం అని అయితే తిట్టకూడదు. గైస్ ఈ వీడియో ఈడికైతే ఆపేస్తున్నాం. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోరి. చలో లైక్ చేయండి. చింటూ బాయ్ ఛానల్ పేరు క్రేజీ బాయ్ జంక్షన్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని. క్రేజీ బాయ్ జంక్షన్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన గంటలు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంకుల్ మీరు కూడా ఇట్లా అన్నారు. అంటే మీరు కూడా అనండి.